హాయ్, హలో, నమస్తే. నేను మీ రవీంద్ర. T20 వరల్డ్ కప్ 2026 కంప్లీట్ అయింది. మన జరిగిన ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ని చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. అయితే ఈ వరల్డ్ కప్ ఎన్నో కాంట్రవర్సీలకి కేంద్ర బిందువుగా మారింది. ఎస్పెషల్లీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ వల్ల చాలా కాంట్రవర్సీగా మారింది. అవి ఎవరెవరు ఏమన్నారు, వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకునే ముందు క్లుప్తంగా ముందు ఈ టోర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్తో సహా మొత్తం 4 దేశాలను ఓడించి గ్రూప్ టాపర్గా సూపర్ 8లో అడుగుపెట్టింది. అయితే సూపర్ 8లో మొట్టమొదటి మ్యాచే అహ్మదాబాద్లో జరిగినటువంటి, మనం గత వీడియోలో మాట్లాడుకున్నటువంటి అహ్మదాబాద్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయి సెమీస్ అవకాశాలని చాలా క్లిష్టం చేసుకుంది. 76 పరుగుల తేడాతో ఓడిపోయి నెట్ రన్ రేట్లో చాలా వెనకబడింది. అసలు సెమీస్కి వస్తుందా రాదా, వచ్చే అవకాశం ఉందా లేదా అని ఎన్నో లెక్కలు వేసిన తర్వాత వరుసగా జింబాబ్వే, వెస్టిండీస్ వాటి మీద గెలిచి నేరుగా నెట్ రన్ రేట్తో అవసరం లేకుండా నేరుగా సెమీఫైనల్కి రావడం. సెమీస్లో ఇంగ్లాండ్ మీద 253 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా ముక్కుతూ మూలుగుతూ కేవలం 7 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. అది కూడా డెత్ ఓవర్లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్ల విజయం సాధించి ఫైనల్కి ప్రవేశించింది. ఫైనల్లో న్యూజిలాండ్ని వన్ సైడెడ్గా 255 పరుగుల భారీ స్కోర్ చేసి ముందుగా, తర్వాత వన్ సైడెడ్గా మ్యాచ్ గెలిచి ఛాంపియన్స్గా అవతరించారు. ఈ క్రమంలో కొన్ని కాంట్రవర్సీలు నడిచాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ నుంచి ఎవరెవరు ఏమన్నారు, వాళ్ళు ఏం మాట్లాడారు, దాని మీద మన స్పందన ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇంజమాముల హక్కు గురించి మాట్లాడదాం. పాకిస్తాన్లోని ఇస్లామిక్ మిషనరీ సంస్థ అయిన తబ్లీగ్ జమాత్లో ప్రముఖ సభ్యుడు. పాకిస్తాన్ క్రికెట్లో అత్యంత ప్రతిభావంత క్రికెటర్లో ఒకడు. ఇంజమాముల్ హక్ పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా, పాకిస్తాన్ టీం కెప్టెన్గా, ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్గా పనిచేశాడు. లైట్లు ఆపేసి బలవంతంగా జైషాని పిచ్ మార్చేశాడు. ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ అయిపోయాక స్టేడియంలో లైట్లు ఆపేసి జైషా బలవంతంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్కి మరో పిచ్ని ఏర్పాటు చేశాడు అంటారు. అరే ఇంజమాం, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ మాత్రం కనీసం క్రికెట్ పరిజ్ఞానం లేని వాళ్ళ మాట్లాడుతున్నావు. అది అసలు ఎలా సాధ్యం రా? స్టేడియం మొత్తం ప్రపంచంలోని మీడియాతో నిండిపోతుంది. అక్కడ జరిగే చిన్న చిన్న విషయాలు కూడా ప్రపంచానికి తెలుస్తాయి. అలాంటిది స్టేడియంలో లైట్లు బంద్ పెట్టి పిచ్చి మారిస్తే ఎవరికి తెలియదారా? అసలు జనం ఏమనుకుంటారో ఆలోచించారా? నువ్వేంది, నీ స్థాయి ఏంది? ఒక దేశానికి ఆటగాడిగా, కెప్టెన్గా, చీఫ్ సెలెక్టర్గా పనిచేశావు. నువ్వు ఇలా మాట్లాడితే ముందు ప్రపంచం నీ గురించి ఏం ఆలోచిస్తుందో అని కొంచెం కూడా ఇంగితం లేదురా నీకు? నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి అంతా మీ పాకిస్తానీ గొర్రెలు అనుకుంటున్నావారా? ముంబై సెమీస్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై బుమ్రా డెత్ ఓవర్స్లో చేసిన బౌలింగ్ గురించి ప్రపంచం మొత్తం ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఈ శివంపందిగాడు మాత్రం బుమ్రా బాల్ ట్యాంపరింగ్ చేశాడంటాడు. సూపర్ 8లో చివరి మ్యాచ్లో వెస్టిండీస్ ప్లేయర్స్ని జైషా ఫోన్ చేసి బెదిరించాడు, అందుకే వాళ్ళు భయపడి ఓడిపోయారు అంటారు. అరే నిన్ను అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలరా. ఇకపోతే రెండోవాడు అమీర్ మొహమ్మద్. వీడు పాకిస్తాన్ పేస్ బౌలర్ ఒకప్పుడు. సూపర్ 8లో మొదటి మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో భారత్ ఓడిపోతుంది అని చెప్పిన అమీర్, అది నిజమవడంతో భారత్ కనీసం సెమీస్ కూడా చేరదు అని చెప్పిన అమీర్ టీవీ చర్చల్లో ఒక జ్యోతిష్కుడిగా పరిచయం చేశారు.
భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో అంతా భారత్కి సెమీస్కి చేరడం కష్టం అనుకున్నారు. టీవీ షోస్లో అమీర్ ఇండియా ఓటమి తర్వాత నేను చెప్పినట్టే జరుగుతుంది, మీ దేవుడు దిగి వచ్చిన టీమిండియా సెమీఫైనల్కి రాదు, ఇది రాసి పెట్టుకోండి అని పక్కన పగలబడి నవ్వాడు. టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ పై కూడా అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ హిట్టింగ్లో ఎలాంటి నైపుణ్యం లేదని, ఏదో అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు పరుగులు వస్తున్నాయని అన్నాడు. అరే అమీర్ భాయ్, అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు పరుగులు చేస్తే ఎవరు వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అవ్వరు. అభిషేక్ T20 వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అని మనోడు మర్చిపోయినట్టున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. అయినంత మాత్రాన ఒక తోటి క్రీడాకారుడిని హేళన చేయడం మీ స్థాయిని దిగదార్చుకోవడమే అని తెలీదా? వెస్టిండీస్తో మ్యాచ్లో భారత్ తొండాట ఆడిందని అమీర్ వ్యాఖ్యలు అస్సలు సరికాదు. సిమ్రాన్ హెట్మేయర్ అవుట్ అయినట్లు సాంకేతికంగా తెలియజేస్తుంటే అంపైర్ అవుట్ ఇచ్చాడు. క్రికెట్లో టెక్నాలజీ ఎంత యూజ్ చేస్తారో తెలీదా? మనకు ఊహకు కూడా అందని విషయాలను టెక్నాలజీ పసిగడుతుంది అని మర్చిపోయాడో ఏమో తెలియదు. ఇలాంటి విషయాలు క్రికెట్లో భాగమని తెలీదా? అంత మాత్రాన ఇండియా తొండాట ఆడి గెలిచింది అంటాడు. నోటికి ఏదొస్తే అది, ఎంతొస్తే అంత మాట్లాడడం ఈ మధ్య ఈ పాకిగాళ్లకు అలవాటైంది. అంతేలే, మన టీంకి ఎలా ఆడటం రాదు, అందుకే మంది టీంల మీద పడి ఏడుస్తుంటారు. పిచ్చి పరాకాష్ఠకు చేరినవాడు ఇంకోడు ఉన్నాడు. వాడి పేరు తన్వీర్ అహ్మద్. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిల్ అలెన్ 35 బంతుల్లో సెంచరీ చేస్తాడని, ఇండియా చిత్తుగా ఓడిపోతుందని, అలా జరగకపోతే పాకిస్తానీ రోడ్ల మీద బట్టలు విప్పేసి నగ్నంగా తిరుగుతానని ఛాలెంజ్ చేశాడు. అరే తన్వీర్, నిజంగా అలా చేసావా ఏంటి? అదే మా ఇండియాలో అలా చేస్తే అరెస్ట్ చేసి లోపలేస్తారు, తేడా అనిపిస్తే మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. మరి మీ పాకిస్తాన్లో ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఏం చేస్తారు? అక్కడంతా నీలాంటి పిచ్చోళ్లతో నిండిపోయి ఉంటుంది కదా, అంతమందిని ఏం చేస్తారు? కానీ చివరిగా ఇలాంటి పిచ్చి పోరంబోగ్గాళ్ళకి చెప్పేది ఏంటంటే, ముందుగా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం ఆపి మనం ప్రేమించే టీం ఎలా ఎదగాలో ఆలోచిస్తే బాగుంటుంది. అందుకు మీ శక్తులా ప్రయత్నం చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. అలా కాదు, మేము ఎలానే ఉంటాం, ఇంతకు మించి మేమేం చేయలేం అనుకుంటే ప్రపంచం ముందు మరుగుజ్జులుగా మిగిలిపోతారు.